కూడా జరుగుతున్నాయి చూడండి. ఇక్కడ ఒక డ్రోన్ కెమెరా తోటి మన టెంపుల్ని షూట్ చేస్తున్నారు ఈరోజు. ప్రీ వెడ్డింగ్ ఇందాక చూసినట్టు ఒకటి ప్రీ వెడ్డింగ్ కూడా అవుతుంది చూడండి. భక్తులు ఒక కెమెరా చూడండి. ఓ తీసేటోళ్ళు అక్కడ దూరం నుంచి ఉండి తీస్తారు చుట్టూ చూడండి. ఎంట్రీ ప్లేసు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చూడండి భక్తులు ఎలా వస్తున్నారు లోపలికి. శిల్పుల కళకు అద్దం పట్టే విధంగా ఎంత మంచిగా చెక్కారో చూడండి. చూడండి చూడండి దేవాలయం శిల్పుల కళకు అద్దం పట్టే విధంగా. ఇక్కడ ఈ మర్రి చెట్టుకు పూజలు చేసి చుట్టూ ఇట్లా కడితే చాలా పుణ్యమట. ఇంకో ఇక్కడ పైన నంది ఉంది కదా, ఇరిగిపోయిన నంది మా నాన్నే చేసింది. ఇది ఇందులో గుప్త నిధులు ఉన్నాయని వాళ్ళు విరగొట్టిరు అప్పుడు దొంగలు. ఇది మా నాన్న కట్టినదే. మా నాన్న అప్పుడు శిల్పాలు చేసేవాడు. ఇంకా ముందు నాగదేవత ఉంటుంది. ఈరోజు భక్తుల తాకి ఎక్కువ ఉంది. ఆత్మలింగం అంటారు. ఆత్మలింగం ఓం నమ శివాయ. చూడండి మనం ఆత్మలింగాన్ని చూస్తున్నాము. ఒకసారి నమస్కారం ఓం నమ శివాయ అనుకోండి. ఇంకో ఇక్కడనే పెద్ద నాగదేవత 12 అడుగుల నాగదేవత ఉంటుంది. ఇప్పటి నుంచి కాదు, పురాతన రాజుల కాలం నుంచి ఇక్కడ పెద్ద పాము ఉంటుంది. ఇక్కడి నుంచి గర్భగుడిలోకి పోయి రోజు అంగప్రదక్షిణలు చేసి శివునికి అభిషేకం చేసి మళ్ళీ ఇందులోకే వస్తుంది. దానికి వెంట్రుకలు కూడా ఉండే పాము, చాలా ఓల్డెస్ట్ పాము. చూడండి ఇక్కడనే ఉంటుంది, చరిత్ర గల పాము. ఇవన్నీ నంది విగ్రహాలు. అప్పుడు గుప్త నిధులు నంది ఆ మెడలో అని శిలాశాసనంలో దొరికినందుకు నంది మెడలో ఉన్నాయని నంది మెడలని అంటే ఈ మెడలు వలగొట్టి అందులో గుప్త నిధుల కోసం ఇవన్నీ విరగొట్టారు. చూడండి ఒకసారి మంచిగా చూడండి. వ్యూవర్స్, నా ఛానల్ MEA 143. ఇప్పుడు మీకు పానగల్ చరిత్ర 1వ భాగం 2వ భాగం చెప్పాను. 3వ భాగంలో మన గర్భగుడిలో ఉన్న శివాలయ దర్శనం, ఆ ఛాయ ఎలా పడుతుంది, గర్భగుడిలోకి నీళ్ళు ఎట్లా వస్తున్నాయి, త్రికుటాలయంలో ఉన్న లింగాలు, ఇవన్నీ చూపిస్తా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొడితేనే మీకు ఇవన్నీ తెలుస్తుంది. 3వ భాగం కూడా మీకు తెలుస్తుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. MEA 143 యూట్యూబ్ ఛానల్.